లైఫ్‌లో ఏది నీకు ఎదురు వచ్చి మరీ దొరకదు. నీవే ఎదురు వెళ్లి తీసుకోవాలి. అది బాధ నుండి సంతోషమైనా సరే, ఓటమి నుండి గెలుపైనా సరే. నీ నుండి వచ్చే ప్రతి ఆలోచన మరో మనిషికి వెలుగును చూపించేదిగా ఉండాలి కానీ, చీకట్లోకి నెట్టేసేదిగా ఉండకూడదు. ఎవరైతే అసూయతో బ్రతుకుతారో వారికి సరైన నిద్ర ఉండదు. ఎవరైతే అహంకారంతో బ్రతుకుతారో వారికి సరైన మిత్రులు ఉండరు. ఎవరైతే అనుమానంతో బ్రతుకుతారో వారికి సరైన జీవితమే ఉండదు. బిచ్చగాడైనా బలిసినోడైనా పోరాడేది మనీ కోసమే. మరి తేడా ఎక్కడ వస్తుందంటే, ఆ మనీ ఒకరికి బతుకునిస్తే ఇంకొకరికి బలుపునిస్తుంది. సింహం ఎప్పుడూ సింహాసనం కోసం ఆరాటపడదు. అది ఎక్కడ కూర్చుంటే అదే దానికి సింహాసనం అవుతుంది. అలాగే నీతిమంతుడికి గుంపులతో పని లేదు. వారు ఎక్కడ ఉన్నా వారి వన్నె తగ్గదు. ఎప్పుడూ నవ్వుతూ మాట్లాడే వ్యక్తి ఒక్కసారిగా మౌనంగా ఉంటున్నాడంటే ఆ వ్యక్తి బాధలో అయినా ఉండాలి, లేదా మనమైనా బాధపెట్టి ఉండాలి. మీరు అనుకున్నది చెప్పే ధైర్యం పెంచుకోండి. ఎదుటి వాళ్ళు ఏమనుకుంటారో చెప్పకుండానే తెలుసుకునే సామర్థ్యం పెంచుకోండి. నీవు చేసిన మంచిని మరుక్షణమే మర్చిపోవాలి. నీకు మంచి చేసిన మనిషిని మరణించే క్షణం వరకు గుర్తుంచుకోవాలి. భర్తకి భార్య బలం కావాలి కానీ బలహీనత కాకూడదు. భార్యకి భర్త భరోసా కావాలి కానీ భారం కాకూడదు. భార్యాభర్తల బంధం అన్యోన్యం కావాలి కానీ అయోమన్యం కాకూడదు. రాయికి ఎంత సానబెట్టినప్పటికీ వజ్రం కాలేకపోవచ్చు, కానీ ఆ వజ్రాన్ని ఆ రాళ్లతో నిర్మించిన గదిలోనే దాయగలం. ఇక్కడ దేని వాల్యూ దానిదే. అబద్ధం అనేది దర్జాగా బ్రతికి ఏదో ఒక రోజు చస్తుంది. కానీ నిజం అనేది రోజూ చస్తూ ఏదో ఒక రోజు బ్రతికి భవిష్యత్తుకి చరిత్రగా మారి నిత్యం బ్రతుకుతుంది. నీవు ఇష్టపడే వాళ్ళతో కంటే నిన్ను ఇష్టపడిన వాళ్ళతోనే నీ జీవితం సంతోషంగా ఉంటుంది. మనకుండే ఓడిపోతాను అనే భయం మనల్ని సగం చంపేస్తుంది. గెలుస్తాను అనే నమ్మకం లక్ష్యం ఎంత పెద్దది అయినా చివరి వరకు పోరాడేలా చేస్తుంది. మనం ఒక సమస్యను మోయడం కంటే ఆ సమస్యను కలిగించే ఆలోచనలు మోయడమే చాలా కష్టం. నీ మాటలు, నీ ఆలోచనలు కేవలం నీ మానసిక స్థితిని మాత్రమే కాదు, నీతో పాటు ఉండే చాలామంది మానసిక స్థితిని కూడా ప్రభావితం చేస్తాయి. అందుకే మంచి ఆలోచనలు చేయి, ప్రేమగా ఉండు. నీవు తలదించుకుంటే గౌరవం, తల వంచుకుంటే బానిసత్వం. అర్హత లేని వాడికి నీవు గౌరవం ఇస్తే వాడు నిన్ను బానిస అనుకుంటాడు. కోపం వల్ల మనిషి తనను తాను మర్చిపోయి ఆలోచన కోల్పోతాడు. దాంతో బుద్ధి కూడా నశిస్తుంది. చివరకు నాశనం అవుతాడు. మీకంటే లేని వారిని చూసి ఎగతాళిగా నవ్వుకోకండి. ఉన్నవారిని చూసి కుళ్ళుతో ఏడవకండి. ఎవరితోనూ ఏ విషయంలోనూ పోల్చుకోకండి. కుదిరితే కావాల్సినంత సంపాదించుకోండి, లేకుంటే ఉన్నదానితో సంతోషంగా బ్రతకడం అలవాటు చేసుకోండి. గ్యారంటీ వారంటీ లేని లైఫ్ని పనికిమాలిన విషయాల గురించి బాధపడుతూ వేస్ట్ చేసుకోకండి. మీరు అడుగు వేయకుండా అద్భుతాలు జరగాలని ఆశపడకండి. అలుపు లేకుండా పోరాడితేనే అనుకున్నది చేరుతారని మర్చిపోకండి. ఈ సమాజంలో వెలకట్టలేని సంపదలు రెండే రెండు. అవి ఒకటి మనశ్శాంతి, రెండు సంతృప్తి. రెండింటినీ సంపాదిస్తే అఖండమైన ఆనందం మీ సొంతం అవుతుంది. మరిగే వేడి నీటిలో ప్రతిబింబం ఎలా కనబడదో ఆవేశంలో ఉన్న మనసుకు పరిష్కారం కూడా అలాగే కనిపించదు. నీకు సమస్యలు ఎన్ని ఉన్నా ప్రశాంతమైన మనసుతో ఆలోచిస్తే పరిష్కారం తప్పకుండా దొరుకుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బై బై.